ఆ రోజు కూడా అదే అని, మీరు అందరూ సంఘటితంగా ఉంటే నేను సంధానకర్తగా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు. నాకు ఆల్రెడీ భారత్ సేవా సహకార్ ఫోరం BSSF అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీకి పోతే నాకు అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కూడా బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు నేను ఈ సంధానకర్తగా నేను చేస్తాను. దయచేసి దీనికి యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ వారి వారి సంఘాల నుంచి యంగ్స్టర్సు, మహిళలు, కొంచెం టైం ఇచ్చేవాళ్ళు, అన్ని విధాలుగా సహకారం అందించేవాళ్ళని రెండు పేర్లు ఇవ్వండి, మీరు మీ లెటరేట్స్ మీద ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా చాలా లెటర్లు మాకు రీచ్ అయినాయి. ఇంకా కొంతమంది ఇస్తామని చెప్పారు, అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ఈ లోపల మేము నెక్స్ట్ ఇది దాదాపుగా ఇంకొక 2-3 రోజుల్లో మెజారిటీ ఆఫ్ ది లెటర్స్ మాకు రీచ్ అవుతున్నాయి. ఆ రీచ్ అయిన వాళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన పేర్లతోని ఒక కోఆర్డినేషన్ కమిటీ, నేను సమన్వయకర్తను, నేను సమన్వయ సంఘం, సమన్వయ కమిటీ లేదా సమన్వయ వేదిక, ఇది ఒకటి ఫామ్ చేసి ఒక కమిటీ చేయటానికి ఈ 10వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3 నుంచి మళ్ళీ అదే వసంత విహార్లో కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇది అన్ని గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీన్ని నా పర్సనల్ ఇన్విటేషన్గా ఫామ్ చేసి అందరు కూడా యాక్సెప్ట్ చేసి, అందరూ సంఘం నుంచి అధ్యక్ష కార్యదర్శులు మాత్రమే, ఒక సంఘం ఉంటే అధ్యక్షుడు, కార్యదర్శి, ప్రముఖుడు ఉంటే ప్రముఖుడు ఒకడు, సంస్థ ఉంటే ఆ సంస్థ అధ్యక్షుడు, చైర్మన్ ఒకళ్ళు, వారి వరకే వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకవేళ అధ్యక్ష కార్యదర్శులకి వీలుగాని పక్షంలో వారు నామినేట్ చేసిన ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఇట్లా రావాలి. ఆ రోజు ఈ అందరి ఒపీనియన్స్ తీసుకొని కోఆర్డినేషన్ కమిటీ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. కోఆర్డినేషన్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణ సంఘమ్స్, బ్రాహ్మణ ప్రముఖులు, సంస్థల ప్రతినిధులే, ఈ అన్ని సంఘాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దాంట్లో ఉంటారు. నేను సంధానకర్తగా మాత్రమే ఉంటాను.